హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి నువ్వు బర్త్డే వ్లాగ్ అని చెప్పి పెన్ పేపర్ తీసుకుని పెడుతున్నాడు? అసలు ఏంటి అసలు వివరంగా చెప్తాను. ఫస్ట్ థింగ్, వ్లాగ్ అంటే ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇలాగ ఫ్రెండ్స్తో తిరుగుతారు, బర్త్డేస్ అంటే మోస్ట్లీ ఇవ్వనుకుంటారు. బట్ నేను కొంచెం చెప్పాలనుకుంటున్నా. అంటే పెన్ పేపర్తో ఏదో క్లాస్ చెప్పినట్టు కాదు, కానీ నాకున్న అవైలబిలిటీగా అంటే నేను ఒక ఫోన్, ఒక క్లారిటీ అంటే ఒక మంచిగా నాకు తీయాలని ఉంది. బట్ నా ఫోన్ అది సపోర్ట్ చేయక నేను ఎలా అయితే చేస్తున్నానో, జస్ట్ నాకు మీ నుంచి ఒక 5 to 10 minutes అయితే కొంచెం టైం కావాలి. అసలు మీకు ఇది అర్థమవుతుందో లేదా అంటే బర్త్డేస్ కొంతమంది ఒకలా చేసుకుంటారు, కొంతమంది ఒకలా చేసుకుంటారు. అసలు నాకు మీ నుంచి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అంటే కొంచెం అసలు వింటే మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. దయచేసి ఒక 5 minutes అయినా వినండి. అయితే బర్త్డేస్ వచ్చేసరికి చాలామంది లైఫ్లో 80 to 90% ఆఫ్ బర్త్డేస్ అంటే కొంచెం వాళ్ళకి మంచి ఒపీనియన్ ఉంటుంది. మిగతా 10% లేదా 20%. అండ్ ఈరోజు డేట్ వచ్చి 22 ఆగస్ట్. ఎప్పుడు వేసినా డేట్ వేసుకుని టైం వేసుకోవడం అలవాటు. 4:30 AM అయితే అవుతుంది. మార్నింగ్ 4:30కి అయితే రికార్డ్ చేస్తున్నాను ఇది. అయితే ఈరోజు నా బర్త్డే, అందుకే దీని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. బర్త్డే వ్లాగ్ అంటే నేను ప్రతి చోట చూశాను. బర్త్డే వ్లాగ్ అంటే ప్రతి ఒక్కరు అది ఇది అని చెప్పి చాలా బ్లాగ్స్ చూశాను. బట్ ఎవరు దీని గురించి మాట్లాడలే. అంటే నేను మాట్లాడదాం, నా పర్సనల్గా నేను ఎక్కువ ఫేస్ చేసింది. ఎందుకో నాకు బర్త్డేస్ అంటే చిన్నప్పటి నుంచి నచ్చదు. ఎందుకు అంటే భయం అనే ఏంటో, కానీ బర్త్డేస్ అంటే అంత అలా నచ్చదు. ఈ 10 to 20 కేటగిరీలో నేను ఏదో ఉంటాను. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడెప్పుడు బర్త్డేస్ వస్తాయా, ఎప్పుడెప్పుడు సెలబ్రేట్ చేసుకుందామా, ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేద్దాం అన్నట్టు ఉంటుంది. అయితే ఈ 80 to 90%లో వాళ్ళ పేరెంట్స్ కొంచెం ఫైనాన్షియల్గా బాగుంటారు. అంటే వీళ్ళ దగ్గర పాకెట్ మనీ ఉంటుంది, ఫ్రెండ్స్ బాగా ఉంటారు, చిల్ కొడతారు ఎక్కువ. వీళ్ళు ఉన్న వాళ్ళు బాగా ఉంటుంది వాళ్ళకి. ఈ 10 to 20% అంటే వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, వీళ్ళ సొంత డబ్బులతో ఇద్దాం అంటే వీళ్ళు ఫైనాన్షియల్గా కొంచెం వీక్ ఉంటారు. అంటే స్టూడెంట్ లైఫ్ ఉన్నప్పుడు చెప్తున్నాను. నేను స్టూడెంట్ని, ఏ కాలేజ్ చదువుతున్నాను ఏంటన్నది వీడియో ఎండ్ వరకు చూడండి. పార్ట్ 2లో అయితే చెప్తున్నాను. అయితే ఫైనాన్షియల్ కొంచెం వీక్ ఉన్నా వీళ్ళు ఏమనుకుంటారంటే, వీళ్ళు ఎర్న్ చేసిన డబ్బులతో ఫ్రెండ్కి పార్టీ ఇద్దాం అనుకుంటారు. స్టూడెంట్గా ఉంటే వాడేం ఎర్న్ చేయలేడు, బయటకు వెళ్ళాడు. పైగా వీడికి ఫ్రెండ్స్ కూడా అసలు జీరో, తక్కువ ఉంటారు. అంటే వీటి దగ్గర ఎప్పుడు డబ్బులు ఉండవు, పాకెట్ మనీ ఉండదు. ఇంట్లో వాళ్ళని అడగలేడు. ఇంట్లో వాళ్ళు ఏమని అడుగుతాడు, ఇంట్లో వాళ్ళు ఇబ్బందులు వీటికి బాగా తెలుసు. అలాగే ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టలేరు. పుట్టినరోజులు కూడా ఎప్పుడు చిన్నప్పటి నుంచి కేక్ కట్ చేయడం ఇలాంటివి ఎప్పుడు చేయలేదు అసలు వీడు. అంటే ఈ 10 to 20% ఈ కేటగిరీస్ ఉంటారు చాలా వరకు, మనకి తెలీదు. అంటే వీళ్ళు ఎలా లెక్కేస్తారంటే, బర్త్డేస్ ఉన్నా కూడా తెలియకూడదు, తెలియనట్టు ఉంచుదాం అనుకుంటారు. బట్ ఎవరో ఒకరు స్టేటస్ పెడతారు, దానివల్ల మిగతా వాళ్ళకి తెలుసు తప్ప మ్యాక్సిమం తెలియకూడదు. బర్త్డేస్ ఎందుకు వస్తున్నాయిరా బాబు అలా అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నాకైతే బర్త్డేస్ అయితే మ్యాక్సిమం నచ్చవు. నాకు ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి బర్త్డేస్ అంటే మంచి ఒపీనియన్ లేదు. అంటే చిన్నప్పుడు బర్త్డేకి అంటే ఒక 7th 6th 5th క్లాస్ ఆ టైంలో ఎక్కువ నా బర్త్డేస్కి ఏడ్స్తూ ఉండేవాడిని. అంటే ఏదో కారణం మీద ఎవరికి చెప్పేవాడిని కాదు. అది బాగా గుర్తుండిపోయావు ఏంటో. అంటే ఇలాగా పార్టీ ఇవ్వాలేమో, ఇలా మనీ గురించి ఇదొకటి చాలా విషయాలు అనిపించేది అలా బర్త్డేస్ అంటే. బట్ ఈరోజు నా బర్త్డే కాదు, ఈరోజు నేను కాలేజ్కి వెళ్తాను. 4:30 AM అయింది, నేను కాలేజ్కి వెళ్తాను. కాలేజ్కి వెళ్తే అక్కడ ఎవరికి తిప్పను నా బర్త్డే ఎందుకంటే మ్యాక్సిమం వాళ్ళకి తెలియచ్చేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఈ స్నాప్చాట్ అకౌంట్లో బర్త్డేస్ రివ్యూల్ అని ఉంటుంది, అది డిలీట్ చేసేది స్నాప్చాట్. బట్ కొన్ని కారణాల అయితే ఉంచాల్సి వచ్చింది మెమరీస్ వల్ల. దానివల్ల నాకు తెలియచ్చేమో అని నేను బర్త్డేస్ అయితే సెలబ్రేట్ చేసుకోను. ఇప్పుడు ఐ డోంట్ సెలబ్రేట్ బర్త్డేస్. ఎందుకంటే నాకు బర్త్డేస్ అదే చెప్పాను కదా, నాకు ఈ కేటగిరీలోకి అయితే వస్తాను. నేను బర్త్డేస్ అయితే సెలబ్రేట్ చేసుకోను. మా పేరెంట్స్ ఇష్టం మేరకు ఏదో మంచి బట్టలు వేసుకుని ప్యాంటు షర్ట్ వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని ఏ 2 ఫోటోలు తప్ప బర్త్డేస్ అంటే జీరో ఇంట్రెస్ట్. కేక్ కట్ చేయడం అలాంటివి అసలు ఇష్టం లేదంటే చెప్పాను కదా, అదే కారణం. ఎవరైనా ఇష్టం లేదంటే ఎక్కువ ఇలాగే ఉంటుంది. అంటే బర్త్డేస్ వాళ్ళకి ఎక్కువ అందరికీ ఆనందాన్ని ఇచ్చేది కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ప్లస్ ఉంటుంది. బట్ చాలా వరకు కొంతమంది బర్త్డేస్ అంటే పిచ్చగా వెయిట్ చేస్తారంటే, ఎప్పుడెప్పుడు నా బర్త్డే వస్తుందా, ఎప్పుడెప్పుడు నేను చేసుకుందామా, ఇలా ఎక్కువ ఉంటుంది. బట్ ఈ కేటగిరీ వచ్చేసరికి ఎందుకు వచ్చిందిరా బాబు బర్త్డే, గుమ్మన అయిపోతే బాగుండు. ఇదిలా అయిపోయింది అనుకో, అమ్మయ్య అయిపోయింది,
చాలురా బాబు. ఇప్పటికి కూడా నేను యూట్యూబ్లో కొట్టిన బర్త్డే వ్లాగ్స్ అంటే కొన్ని హిందీ వ్లాగ్స్ వచ్చినాయి. అందులో బర్త్డే వ్లాగ్స్ వేరే లెవెల్గా చెప్పారు. అంటే ప్రతి ఒక్కరు ఈ 80-90% మాట్లాడుతున్నారు. నేను 10-20% మాత్రమే మాట్లాడదాను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అయితే నేను ఇది రికార్డ్ చేయొచ్చు, అంటే కెమెరా ద్వారా ఫోన్ ద్వారా నా ఫేస్ అది పెట్టచ్చు. బట్ నా ఫోన్ అంత సపోర్ట్ చేయదు. పైగా ఫోన్ క్లారిటీ అండ్ ఇలా నేను చెప్పాలనుకున్న పాయింట్ అయితే ఇదే కదా. బట్ ఇక్కడ మీరు విజువలైజ్ చేసుకున్న అంతే. నేను చెప్పాలనుకున్న పాయింట్ మాత్రం బర్త్డేస్ గురించి మాట్లాడదాం అనుకున్నా. ఈ 10-20% మాత్రమే. వీళ్ళు ఏమైనా ఆలోచిస్తారంటే వీళ్ళ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయినప్పుడు వీళ్ళ సొంత డబ్బులతో పార్టీ ఇద్దాం అనుకుంటారు. బట్ ఒక స్టూడెంట్గా వీళ్ళకి ఫైనాన్షియల్గా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉండదు. ఓకే, కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఆ కొంతమందికి ఉన్న దానిలో నేను ఒక ఉన్నాయి. నాకైతే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. ఇప్పుడు ఇది నేను షేర్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో మాత్రమే పెడుతున్నా. అంటే నాలా ఇంకెవరైనా ఉన్నారా కింద కామెంట్ చేయండి. అంటే మీకు ఇది ఎలా అనిపించింది అంటే మీరు మ్యాక్సిమం మీరు చూసే వాళ్ళందరూ 80-90% వీళ్ళే ఉంటారు నాకు తెలిసినంత వరకు. ఇక్కడ వరకు చూస్తున్నారంటే మీరు ఆల్మోస్ట్ కొంచెం వింటున్నారని అర్థం కదా. 10-20% మీరు చూసుండే మీ ఫ్రెండ్స్ లైఫ్స్లో కానీ ఏదన్నా ఎప్పుడైనా చూసుంటారా. అండ్ మోస్ట్లీ ఫ్రెండ్స్ కూడా మనీ విషయంలోనే ఎక్కువ ఉంటారండి. అంటే అన్నలనే కాదు కానీ మోస్ట్లీ చాలా సిచ్యువేషన్స్లో చూసుకుంటే మనీ ఉంటే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఉంటారు మోస్ట్లీ. ఎక్కువ అంటే హానెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. బట్ వాళ్ళు ఈ మధ్యన ఎక్కడ తగలట్లేదు నాకు అనిపించింది. అండ్ బర్త్డేస్ కూడా ఎక్కువ ఫ్రెండ్స్ ఎలాగంటే ఇప్పుడంటే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక 4 ఉన్నారు. నలుగురికి ఒక పుట్టినరోజుకి ఒక్కొక్కరు ఒక 50 ఒక 100 వేసుకుని కేక్ కట్టించారు. ఖచ్చితంగా ఈ పుట్టినరోజు అప్పుడు కూడా మిగతా ముగ్గురు వేసుకుని తింటారు కదా. ఎందుకంటే వీడు ముగ్గురికి పెడుతుంటే ఇంకో ముగ్గురు అంటే ఇక్కడ పెట్టి ఇచ్చుకోవడం అంతే కదా సింపుల్గా. అంటే 4 ఉన్న ఫ్రెండ్స్ ఇది కామన్గా. బట్ వీడియో అంటే ఒకటి బర్త్డేకి స్వతహాగా ముగ్గురు వచ్చి అలా ఎవరు చేయరు కదా. ఎక్కువ జనాల్లో జరిగేది ఇదే. అంటే మోస్ట్లీ స్టేటస్లు కానీ స్టోరీలు కానీ ఇవన్నీ ఒకటి పెడితేనే ఇంకొకడు. చాలా వరకు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారో లేదో కానీ స్టేటస్లు కానీ స్టోరీలు కానీ వాళ్ళ గురించి చెప్పేది కానీ మోస్ట్లీ ఇది బాగా ఎక్కువ ఉంటుంది. జనాలు కూడా ఎక్కువ దీనికి అలవాటు పడిపోయారు. అండ్ స్టేటస్లో స్టోరీ పెడితే ఎక్కువ ప్రేమ ఉన్నట్టు ఎక్కువ మంది విష్ చేస్తే అనుకుంటారు. కానీ నిజంగా చెప్తున్నాను, నా ఫోన్లో 1300 కాంటాక్ట్స్ ఉన్నాయి. 1300 కాంటాక్ట్స్లో గట్టిగా నేను అంటే నా అనుకున్న వాళ్ళకి ఏదైనా డబ్బులు అవసరం వచ్చి నేను ఏం చేసినా మహా అయితే నేను మా ఫ్రెండ్స్లో 2-3 మాత్రమే చేయగలను. మా అన్నయ్యలు ఉంటారు, మా అన్నయ్యలు ఒక 5 చేయగలను అంతే. 1000 కాంటాక్ట్స్ కూడా జస్ట్ వాళ్ళతో ర్యాప్ ఉండడానికి మనం ఏం చేస్తున్నామో అంటే నెంబర్ ఉంది కాబట్టి ఉంది. కానీ ఇది మోస్ట్లీ జరిగేది ఎక్కువ. అండ్ బర్త్డే ఈరోజు నాకు ఏం జరిగింది అంటే ఈరోజు డే అంతా నేను చెప్పాను కదా కొంచెం భయంగా ఉంది, ఎలా ఫేస్ చేయాలి ఏంటన్నది. బట్ కాలేజ్ అయితే మానేస్తారు చాలా వరకు, చాలామంది బర్త్డే రోజు. బట్ నేను వెళ్తాను, ఫేస్ చేస్తాను, ఏమేం లేదు కానీ మ్యాక్సిమం మేనేజ్ చేస్తాను. ఈవినింగ్ వచ్చి అసలు ఏం జరిగిందో ఏంటి వివరంగా చెప్తాను. పార్ట్ 2లో మళ్ళీ కలుసుకోవచ్చు. బర్త్డే పార్ట్ 2లో ఈరోజు నేను ఏం ఫేస్ చేశానో మొత్తం చెప్తాను. అండ్ ఇది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అసలు మీకు ఇది ఎంగేజింగ్ అనిపించిందా లేకపోతే ఏంటి అన్నది కూడా కింద దయచేసి కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. బర్త్డే వ్లాగ్ పార్ట్ 2 ఈవినింగ్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ.